హాయ్ హలో వెల్కమ్ టు గోదావరి అమ్మాయి బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి పీతల పులుసు. రండి చూసేద్దాం నేను ఎలా చేశాను అని. ముందుగా ఒక ఉల్లిపాయని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పీతల్ని ఇలా సెపరేట్గా ఉంచి వాష్ చేసుకోవాలండి. అన్నీ కలిపి వాష్ చేయొద్దు. వంకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వీడియోలో చూపించిన విధంగా ఆ సైజు సరిపోతుందండి. బాగా పుల్లగా ఉంది ఈ చింతపండు, అందుకంత తీసుకున్నా నేను. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ధనియాలు, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అలా బ్రౌన్ అయ్యాక అప్పుడు యాడ్ చేయాలండి సాల్ట్, కారం, క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు, వంకాయ ముక్కలు పొడవుగా చీరుకున్నవి, తగినంత వాటర్, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. పీత ఎగ్స్ని ఇలా బౌల్లో పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. నేను ఇంకొక 2 మినిట్స్ అలానే సిమ్లో మగ్గనిస్తానండి మూత పెట్టుకొని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి పీతల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.